చూస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. మరి ఈ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 1 వరకు కార్యక్రమం జరగనుంది. రాత్రి 9:15 ఫైనల్ విజేతను ప్రకటిస్తారు. కిరీటం దక్కించుకున్న అంతకెత్తకు 8,50,00,000 ప్రైజ్ మనీ అందిస్తారు. అలాగే 1,770 వజ్రాలు పొందిన కిరీటం అందిస్తారు. ఇవే కాకుండా లండన్ లో ఏడాది పొడవు నివాసం, డిజైనర్ కాస్ట్యూమ్, వార్డ్రోబ్, నగలు, అలాగే చెప్పులు, అటు మేకప్ కిట్ కూడా అందిస్తారు. బ్యూటీ విత్ ఏ పర్సెప్ కాన్సెప్ట్లతో ప్రపంచమంతా పర్యటించవచ్చు. ఇక 108 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు మిస్ వరల్డ్ కిరీటానికి పోటీ పడుతున్నారు. ఇండియా అందగత్తి నందిని గుప్తా టాప్ 40లో ఉన్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీలను 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇక సుమారు నెల రోజులుగా వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి తమ అందం, అభినయం, ఆత్మవిశ్వాసం చాటిన పోటీదారులు కాంపిటీషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక ఫైనల్స్ లో ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారో అని ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకైతే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, మిస్ వరల్డ్ 2025 పోటీలు అయితే చివరి ఘట్టానికైతే చేరుకున్నాయి. మరి ఈ రోజు హైదరాబాద్ హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాల్ అయితే జరుగుతుంది. మరి సాయంత్రం 6:30 నుంచి అయితే రాత్రి 1 వరకు అయితే కార్యక్రమం జరగనుంది. మరి అప్డేట్స్ ఏంటి, అలాగే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ సుందరి మండల పోటీలు ఏదైతే జరుగుతున్నాయో, మిస్ వరల్డ్ పోటీలు వాళ్ళకి చివరికి ఘట్టానికి వచ్చిందని చెప్పి అనుకోవాలి. ఇవాళ రాత్రికి మిస్ వరల్డ్ మొత్తం కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. హైటెక్స్ లో జరిగే ఈ కాంపిటీషన్ లో మిస్ వరల్డ్ చెందిన మొత్తం కూడా 108 దేశాలకు చెందిన ప్రజలతో పాటు ఇప్పటికే ఎంపికైన 24 మంది వివరాలను కూడా శనివారం ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ 4,000 మందికి సరిపడా ఏర్పాటు పోటీల కోసం హైటెక్స్ లో 4,000 మందికి సరిపడా ఏర్పాటు కూడా చేశారు ప్రభుత్వ వర్గాలు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, మా కుటుంబ సభ్యులతో హాజరవుతారు. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు కూడా ఇప్పటికే అందజేయడం జరిగింది. కాబట్టి మొత్తం కూడా ఇవాళ సాయంత్రం రాత్రి ప్రారంభమై రాత్రి 1 గంట మధ్య అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఈరోజు ఈ నేపథ్యంలో అందరి చూపు ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ వైపు చూపు, అందరి చూపు కూడా హైదరాబాద్ వైపే ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ నెల 10వ తేదీన గచ్చిబౌలిలో ప్రారంభమైన ఈ వేడుక 120 పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కాగా ఇవాళ జరిగే తుది పోటీలు 150 పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నట్టు కూడా చెప్పడం జరిగింది. భారత్ లో సోనీ న్యూస్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నట్టు కూడా చెప్తుంది. కాబట్టి మొత్తం మీద ఎలాంటి అవతరాలు అవి జరగకుండా కూడా ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు పెద్ద ఎత్తున హైదరాబాద్ కేంద్రంగా జరిగాయి. అయితే నాగార్జున సాగర్ బుద్ధవనంతో పాటు యాదాద్రి టెంపుల్, రామప్ప దేవాలయం, అదేవిధంగా లక్కవరము చెరువు, తర్వాత పోచంపల్లి చీరల కేంద్రాలు, తర్వాత పలకనామా ప్యాలెస్, చార్మినారు, ఇవన్నీ కూడా మిస్ వరల్డ్ వాళ్ళు సందర్శించారు. అదేవిధంగా హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రి ఏఐజీ ఆసుపత్రిని కూడా సందర్శించడం జరిగింది. ఇవాళ పోటీలు ముగిశాక ఇవంతా కూడా జరిగినాక 2వ తేదీన గవర్నర్ తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ కూడా మన రాష్ట్రానికి చెందిన మెగా కంపెనీ సంస్థ మెగా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ సుధారెడ్డి కూడా అంబాసిడర్ గా ఎంపికైంది. మొత్తం కూడా ఈ మిస్ వరల్డ్ నిర్వాహకులంతా కూడా ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలని చెప్పి అనుకోవాలి రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.
మిస్ వరల్డ్ 2025 పోటీలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 1 గంట వరకు కార్యక్రమం జరగనుంది. రాత్రి 9:15 ఫైనల్ విజేతను ప్రకటిస్తారు. కిరీటం దక్కించుకున్న అందగత్తెకు 8,50,00,000 ప్రైజ్ మనీ అందిస్తారు. అలాగే 1,770 వజ్రాలు పొందిన కిరీటం అందిస్తారు. ఇక ఇవే కాకుండా లండన్ లో ఏడాది పొడుగు నివాసం, డిజైనర్ కాస్ట్యూమ్, వార్డ్రోబ్, నగలు, అలాగే చెప్పులు, అటు మేకప్ కిట్ కూడా అందిస్తారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టులతో ప్రపంచమంతా పర్యటించవచ్చు. 108 దేశాలకు చెందిన ప్రపంచ సుందరాంగులు మిస్ వరల్డ్ కిరీటానికి పోటీ పడుతున్నారు. ఇండియా అందగత్తి నందిని గుప్తా టాప్ 40లో ఉన్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీలను 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. సుమారు నెల రోజులుగా వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి తమ అందం, అభినయం, ఆత్మవిశ్వాసం చాటిన పోటీదారులు కాంపిటీషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఫైనల్స్ లో ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారో అని ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. ఇక 72వ మిస్ వరల్డ్ ఫైనల్ కు సర్వం సిద్ధం చేశారు. విద్యుత్ కాంతులతో శోభయమానంగా వెలిగిపోతూ ఈ మెగా ఈవెంట్ కు వేదిక సిద్ధమైంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికను సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు. పుష్పాలతో అలంకరించారు. 1000 మంది విదేశీ ప్రతినిధులతో పాటు 3,500 మంది ప్రముఖులు కూర్చొని వేడుకలను వీక్షించేలా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు. అలాగే ఈ పోటీలకు బాలీవుడ్ నటులు 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హాజరై సందడి చేయనున్నారు.